వేడిగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టినటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే ఐఆర్జిసి, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అందామా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అందామా, వాళ్ళని ఉగ్రవాదులుగా బ్రిటన్ ప్రకటించడం. ఓ పక్కన ఇరాన్ మీద దాడికి వెళ్ళే యుద్ధ విమానాల్ని తన దేశంలో దిగద్దంది, ఇరాన్ మీద దాడి చేయడానికి కావలసినటువంటి ఆయుధాల్ని బ్రిటన్ ఇవ్వనంది, యుద్ధంలో పార్టిసిపేట్ చేయనంది. గతంలో ట్రంప్ ఏం చేస్తే అది చేసినటువంటి బ్రిటన్, యుద్ధం ఎవరితో స్టార్ట్ చేసినా సరే వెంటనే తన దళాలను పంపించే బ్రిటన్ ఈ దఫా యుద్ధంలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత. పైగా తిరస్కరించాడు, తన దేశంలో కనీసం ల్యాండ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. అట్లాంటిది ఇప్పుడు కీర్ స్టార్మర్ రాజీనామా దశలో, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్న దశలో ఈ కీలకమైనటువంటి నిర్ణయం ఏకంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్నే టెర్రర్ గ్రూప్గా, తీవ్రవాద సంస్థగా ప్రకటించడం. అంటే ఐఆర్జీసీ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు గల్ఫ్ దేశాల వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే బతకడానికి, ఎంజాయ్ చేయడానికి ముస్లిం దేశాల వాళ్ళందరూ బ్రిటన్కే పోతున్నారు. ఇప్పుడు తీవ్రవాద సంస్థల వాళ్ళు అంటే రానివ్వరు. ఇప్పుడు వాళ్ళ మీద ఆ రిస్ట్రిక్షన్ పెట్టింది.